కానీ నువ్వు కోరుకున్నట్టు ప్రత్యేకించి ఇందిరా పేరే రావడం ఏంటి బామర్ది? ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసుంది. ఏ తిరకాసు లేదు. లక్కీ డ్రాలో లక్కీగా ఇందిర పేరు వచ్చింది. నాకిష్టం లేని పేరు రాకూడదని దండం పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబుంది. ఇప్పుడు ఏమంటావే? పోను పంచి మళ్ళీ ఇంకోసారి తీ. ఈసారి ఏ పేరు వస్తే అదే పేరు పెడదాం. నీకు సంతృప్తిగా లేకపోతే వాడు చెప్పినట్టు చేయమ్మా. ఇంకో చీటీ తీ. లేదు, నా అనుమానం తీరాలంటే ఒక్క చీటీ కాదు, మొత్తం చీటీలు తీసి చూడాలి. అన్ని చీటీలు తీయడం ఎందుకు? ఒక్క చీటీ తీ చాలు. నా అనుమానం తీరాలంటే మొత్తం చూడాలని చెప్పాను కదా. ఇంద్ర 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 అన్నిట్లోనూ ఇంద్ర అనే రాసుంది నానమ్మ. బామ్మగారు, అన్ని చీటీల్లో ఇందిరా పేరే ఉంది. అంటే చీటీల పేరుతో గౌతమ్ చీట్ చేశాడనమాట. చీట్ చేయడం గౌతమ్కి అలవాటే కదా మామ్. లేరా? నన్నే మోసం చేస్తావా? నాకిష్టం లేని పని చేయడానికి ఇంతకు తెగిస్తావా? నన్నే మోసం చేస్తావేరా? నాకిష్టం లేని పని చేయడానికి ఇంతకు తెగిస్తావా? నిన్నేం చేయాలరా? ఆ ఇంద్రాగాడి పేరంటేనే నాకు అసహ్యమని ఆ ఇంద్రాగాడిని ఇంట్లో నుంచే తరిమేశాను. అలాంటిది వాడి పేరు మోసం చేసి నా మునిమనవుడికి పెట్టాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనారా? నా పెద్దరికానికి విలువివ్వవా? ఇదంతా అహల్య ఆడించిన నాటకం అయ్యుంటుంది నానమ్మ. ఎలాగైనా ఇంద్ర పేరు పెట్టాలని గౌతమ్తో ఇలా చీటింగ్ చేయించుంటుంది. అవునవును, బామ్మర్దిని కొంగున కట్టేసుకుని ఆడిస్తుంది కదా, అందుకే ఈ చీటీలాట ఆడించి ఉంటుంది. ఇందులో అహల్యకి ఏ సంబంధం లేదు బావా. అంతా నేనే చేశాను. ఎందుకు చేసావురా? నిజాయితీగా ఉండాలని తెలీదా నీకు? అసలు మీ అబ్బాయికి నిజాయితీ అంటే ఏంటో తెలియదు కదా అర్జున్ ప్రసాద్ గారు. గౌతమ్కి ఆ నిజాయితీ ఉండుంటే నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది? మీరు ఆపుతారా? ప్రతి దానికి మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. ఏరా, లక్కీ డ్రాలో ఏ పేరు వచ్చినా, ఆఖరికి ఇంద్ర పేరు వచ్చినా నానమ్మ ఒప్పుకుంటాననింది కదా, మళ్ళీ ఎందుకురా ఇలా మోసం చేశావు? సారీ నాన్న, సారీ. బాబుకి ఎలాగైనా ఇంద్ర పేరు పెట్టాలని ఇలా చేశాను. నాకిష్టం లేనోడి పేరు ఎలా పెడతావురా? ఇంతమందిని మోసం చేయడానికి నీకు సిగ్గులేదా? అసలు నువ్వు మనిషివేనా?
నాకిందాకే అనుమానం వచ్చింది నానమ్మ. వీడు మనం అందరం చీటీలు రాసిన తర్వాత ఆ డబ్బాని ఇక్కడ పెట్టినట్టే పెట్టి పక్కకు తీసుకెళ్లాడు. అంటే బామర్ది అప్పుడే బౌల్ మార్చేశాడనమాట. మనం అందరం పేర్లు రాసిన బౌల్ని పక్కన పెట్టి అలాంటి బౌల్లోనే అన్ని చీటీల మీద ఇంద్ర అని పేరు రాసి ఆ బౌల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. ఆ ఆట బానే ఆడవు బామర్ది. గౌతమ్ అమ్మాయిల్నే మార్చేస్తాడు, ఈ బౌల్ మార్చడం లెక్క. అవును, రోజుకొక రకంగా మనసే మార్చుకునే గౌతమ్కి ఈ బౌలు మార్చడం పెద్ద కష్టమేమి కాదు. ఆపండి. బారసాల ఫంక్షన్లో మళ్ళీ ఈ గొడవంతా ఎందుకు? ముహూర్తం మించిపోకముందే పిల్లాడికి పేరు పెట్టాలి. అవునండి, ఆయన ఇంద్రగారి మీద ప్రేమతో ఇలా చేశారు. దయచేసి క్షమించండి. ఇందాక ఆయన బౌల్ మార్చారంటున్నారు కదా, ఆ బౌల్ తీసుకురండి. అందులో మనం అంతా రాసిన పేర్లు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక చీటీ తీద్దాం. ఏ పేరు వస్తే ఆ పేరే పెడదాం. అవును అవంతిక, వెళ్ళి తీసుకురా. ఈసారి అమ్మ తీయద్దు, గౌతమ్ తీయద్దు, అహల్య తీయద్దు, సుభద్ర తీయద్దు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. రేబుజీ, నువ్వు తీరా. ఈ క్షణం నుంచి అహల్య బాధ్యత నీదే. దేవుడా, నేను ఇంద్రకి ఇచ్చిన మాట నెరవేరాలన్నా, ఇంద్ర బిడ్డ నా బిడ్డగా ఈ ఇంటి వారసుడిగా పెరగాలన్నా, నీ ఇంటి నుంచి ఇంద్ర జ్ఞాపకాలు చెరిగిపోకూడదన్నా, ఇంద్ర పేరే ఆ స్లిప్లో రావాలి. అహల్య మీద నాకున్న ప్రేమ స్వచ్ఛమైతే, నా ప్రేమలో నిజాయితీ ఉంటే ఇంద్ర పేరే రావాలి.